మనమైతే ఈరోజు అరుణాచల గిరి ప్రదక్షిణకైతే మొదలుపెట్టాము. సో చాలామందికి గిరి ప్రదక్షిణ జరిగేటప్పుడు ఏవి ఇష్టం? మోక్ష మార్గం దగ్గర అయితే చాలామంది భక్తులు ఉన్నారు. 200-300 మంది భక్తులు ఉండడంతో మాతో వచ్చిన భక్తులు కూడా తిరగలేకపోయారు. సో కొంతమంది వేరే భక్తులు తిరుగుతుంటే మాత్రం వాళ్ళనైతే చిన్న వీడియో క్లిప్పింగ్ చేసి పెట్టాను. చూడండి ఎంత చక్కగా వచ్చే సంతోషం చూడండి ముఖంలో ఎంత వెల్లివిరుస్తుందో. ఈరోజు అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నా. మనకి అరుణాచలం వచ్చామంటే ముందు గోపురం దగ్గరకు వచ్చి కర్పూరం బిళ్ళను వేసి అయితే దండం పెట్టుకొని 14 కిలోమీటర్లు అయితే మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాము. ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ ఎండ్ చేస్తేనే సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళం అయితే అవుతాము. సో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. నేనైతే ఈరోజు గిరి ప్రదక్షిణ చూశారు కదా, పెద్ద ఎత్తునైతే భక్తులు చాలా, అంటే మనకి పౌర్ణమికే కాదు అమావాస్యకు కూడా చాలా పెద్ద ఎత్తునైతే భక్తులు వస్తూ ఉంటారు. చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికైతే చాలా దూరాల నుండి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సో అలాగే నేను కూడా ఈ అమావాస్యకి రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం కోసం అయితే నేను నాకైతే వచ్చాను. ఒక్కసారి పబ్లిక్ని చూసుకున్నట్టయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మీరు myself from Madurai. So how many times come you? For the last 8 months. 8 months. Every Amavasya? Every Amavasya. So any results? I'm having a positive vibe. Positive vibes. Positive vibes. Your good name, sir? Ashok Kumar. Thank you so much. Thank you. సో చూసారు కదండి, మదురై నుండి కూడా అశోక్ కుమార్ గారు అయితే వచ్చి స్వామివారిని దర్శించుకోవడము ప్రతి అమావాస్య లాస్ట్ 8 months నుండి కూడా ప్రతి అమావాస్యకు వచ్చి గిరి ప్రదక్షిణ చేసి అయితే వెళ్తూ ఉంటారంట. చాలా మనకి టెంపుల్ వ్యూ చూసుకున్నట్టయితే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద ఎత్తున అయితే పౌర్ణమికే వస్తూ ఉన్నారని చాలామంది అనుకుంటారు. కాదండి, అమావాస్యకు కూడా చాలామంది భక్తులు అయితే తిరువన్నామలై అంటే అరుణాచలం, తెలుగు వాళ్ళకి అరుణాచలం అంటే అర్థమవుతుంది. అరుణాచలంకి అయితే ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. తిరుపూర్. So how many times you come in this place? Several times we came. Okay. Every Paurnami and Amavasya? Paurnami. Some other days. Okay. Your name, madam? Akshaya. Okay. Your madam? I'm Gayatri. You are from? I'm from Hyderabad. Many times you are come? Many times. My auntie came 108 times. 108 times. Yeah. Girivallam? Yes, Girivallam has completed. Oh. చూసారు కదండి 108 సార్లు అయితే గిరి ప్రదక్షిణ చేశారు. మీరు తిరుపూర్ తమిళనాడు బార్డర్? ఓకే. తమిళనాడు తిరుపూర్ నుండి అయితే వీళ్ళు వచ్చినారు 108 times అయితే. సో చాలా పాజిటివ్గా ఉంది కాబట్టికే మేము వచ్చి అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ వెళ్ళాము అని చెప్పడం జరిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు నేను మాట్లాడే వాళ్ళైతే మహబూబ్ నగర్ డిస్టిక్ నుండి వచ్చారండి, ఫ్యామిలీతో వచ్చారు. సో అతను గవర్నమెంట్ టీచరు. దాంతోపాటు వాళ్ళందరూ 25 సంవత్సరాల నుండి రావాలనుకుంటున్నారంట, కుదరలేదంట. బట్ అతను ఏం చెప్పారంటే, మేము రావాలనుకున్నప్పుడు కాదు, ఆ శివయ్య పిలిస్తేనే రావడం జరుగుతుంది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. మళ్ళీ మమ్మల్ని ఆ శివయ్య పిలిస్తే మేము తప్పకుండా వచ్చి దర్శించుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మిగతాది ఇప్పుడు వాయిస్ మ్యూట్లో నుంచి అయితే బయటకు వచ్చింది, విన్నాం అతని మాటల్లో. అందరు బాగుండాలనుకుంటాం, మేము కూడా బాగుండాలని కోరుకుంటాం. ఇంకోటి, మీరు ఇవాళ అమావాస్యను వచ్చారా, జనరల్గా అనుకోకుండా వచ్చారా? జనరల్గానే మేము 20 days నుంచి అనుకోకుండానే వచ్చాము. అంటే ప్లాన్ చేసుకునే వచ్చాము. అదే అమావాస్యని అని అట్లని కాకుండా మేము ఒక 20 days to 1 month క్రితం ప్లాన్ చేసుకున్నాం. అది అనుకోకుండా అమావాస్య వచ్చేసింది. అయితే మీకు ఇంకొక గుడ్ విషయం అయితే చెప్తాను. చాలామంది మన తెలుగు వాళ్ళు కానీ తెలుగు రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాల నుండి పౌర్ణమి ఒకటే ఇంపార్టెంట్ అని చెప్పి పౌర్ణమికి ఒక్కదానికే వస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది తెలియదు అమావాస్యకు కూడా ఇప్పుడు మీరు చూశారు. బేసిక్లీ మీరు అనుకోలేదు, అనుకోకు డెఫినెట్లీ ఆ కోరిక నెరవేరుతుందంట. మరి మీరు నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? సరే, మీరు అన్నట్టుగా నిజంగా మీకు పున్నం రోజే అనుకొని ఇక్కడ లక్షలాది జనాలు ఉంటారని అనుకుంటాము. జనరల్గా అనుకోకుండా అమావాస్య రోజు వచ్చాం కనుక అమావాస్య రోజు కూడా ఇలాంటి పుణ్యదినం ఉంటుందని
మీ ద్వారానే మాకు తెలిసింది పర్వదినంగా. దాన్ని పురస్కరించి రావడం వల్ల మా అదృష్టం కూడా ఉంది. సరే ఇప్పుడైతే ఏం ప్లాన్ చేసుకోనుకొని నెక్స్ట్ అమావాస్య లోపల ఏదన్నా మీరు చెప్పినట్టుగా ప్లాన్ చేసుకొని ఇక్కడ 3 అమావాస్యలు రావడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అందరికీ.